ఈడేంట్రా ఇంకా రాలేదు? సూర్య ఇప్పుడు కాదు, ఎప్పుడు కరెక్ట్ టైంకి వచ్చాడని ఎందుకంత కంగారు పడిపోతున్నాం? ఆయన వచ్చేదే టైం, ఆయన రాకే మనకు మహాప్రసాదం. కరెక్టే, మరి నాకేంటి ఆయన రాకముందు ఈయన దగ్గర ప్రసాదం దొరికింది. ఫుల్ జోక్ లాపరా నువ్వు. ఎరాలకి ప్రసాదం తింటావా? నీకే చాలదు. కలద్దలు తీరా కరినా కొడక, నువ్వేదో తెల్లగున్నట్టు మరి. అరే రే బండి ఆపరా. ఎవరు చెప్పారా కలువు చెరువులో ఉందని? చెరువు ఒడ్డున కూర్చుంది చూడరా. అబ్బా ఏపిగా పెరిగింది బాడీతో నన్ను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలా చేసావే. లిక్కర్ రేటు పెరిగిందని ఇప్పుడే మా అవన్నీ ఫుల్ బాటిల్ తెమ్మని పంపించాను. నీ అందంతో మూత తీయకుండానే 3 ఫుల్ బాటిల్ తాగినంత కిక్కించావే. ఎవ్వరు ఉంచుకుని అందరూ తీర్చేస్తారా? ఏయ్ ఎవడే నీ అన్న? అబ్బా ఎవరు నా కొడకలారా మా ఏరియాకి వచ్చి మమ్మల్ని కొట్టేది? మీ అంతా చూస్తాను, ఆగండి రా. సరే చూసుకుందారా. ఎవడ్రా నువ్వు? ఇదేమైనా సినిమా ఏంట్రా డైలాగ్ చెప్పి ఫైట్ చేయడానికి? రండ్రా.
అరే ఇక్కడ జరిగింది ఇంటికాడ తెలియకూడదు రే. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావురా? నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళానమ్మా. సరిగానే వాటర్ ఇటు అందుకో. ఏమైందిరా? చూడు ఎంత దెబ్బ తగిలిందో. ఫ్రెండ్స్తో వెళ్ళకు, గొడవలకు వెళ్ళకంటే వినిపించుకోవు నువ్వు అసలు. చిన్న దెబ్బలేమ్మా. దెబ్బ తగిలి వాడుంటే వాడిని ఎందుకు ఇబ్బంది పెడతావు? మీరు అలాగే వెనకేసుకురండి. రోజుకో ఇద్దరిని తన్ని ఇంటికి వస్తాడు. అరే బాబా మా నాన్న వచ్చి చెప్పండి రా. కుమ్మే బా కుమ్మే. థ్యాంక్ యూ బా. ఎవరా మావిడ వచ్చాడా? వచ్చాడు మాయా. లోపల ఉన్నాడు. అయిపోయాడు. నానా ఎవరా కాలేజీకి వెళ్ళలేదు? ఇది కాలేజ్ సెలవు కదా నాన్న. ఎవరా సార్ ఫోన్ చేస్తారు కాలేజీకి రాలేదనే? సండే అనుకున్నాను అన్న. నాన్న వద్దు వద్దు నాన్న వద్దు నాన్న రేపు మరి వెళ్తాను. నాన్న వద్దు నాన్న వద్దు 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 నాన్న వద్దు నాన్న మరి మా నాన్న కాలేజ్ వద్దు నాన్న బాబు. కాలేజీ మానేసి టిక్ టాక్ చేస్తారా నువ్వు? టిక్ టాక్లు లంజా కొడుకు ఇంటికి రారా నీ సంగతి చెప్తాను. బావా మా నాన్న వచ్చి చెప్పమన్నాను కదా బావా. అదే కదా చెప్పాను లోనమని. ఏరా ముసలోడు ఏమైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు రోడ్డు గురించి? అరే కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ అల్లుడు వాళ్ళ అమ్మాయి ఊరు వస్తుండగా వర్షం విపరీతంగా కురిసిందిరా. ఆ వర్షం విపరీతంగా కురవడం వల్ల గోతులు బండిపడి అదుపు తప్పి పక్కన ఉన్న చెరువులో పడిపోయారా. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఆ ముసలాయన గోతులు పూడుస్తూ మా అల్లుడికి మా అమ్మాయికి జరిగినట్లు ఇంకెవరికి జరగకూడదని అలా గోతులు పూడుస్తుంటాడు రా. సారీరా. ఎరా పార్టీ లేదు మరి మాకు? వెళ్ళిపోదాం, సాయంత్రం వెళ్ళిపోదాం. మరి ఆదిగాడరా ఫోన్ చేస్తున్నాడికి. ఏం జరిగింది తాత? అక్కడ అంతమంది ఉన్నారు. అక్కడ యాక్సిడెంట్ అయిందమ్మా. అరే జగ మొబైల్ ఎవరు అంబులెన్స్ ఫోన్ చేస్తాను. రోడ్ల మీద జరిగిన ప్రతిదీ మనకెందుకు రా సూర్య? మళ్ళీ కోర్టులు స్టేషన్ అన్నీ తిరగాలి. నేను సెల్లవనరా. అరే పార్టీకి లేట్ అయిపోతుందిరా. పోలీసులకు కాల్ చేద్దాం రా. వద్దురా సూర్య, కోర్టులు మళ్ళీ స్టేషన్లు వెళ్ళి మళ్ళీ మనం సాక్ష్యం చెప్పాలంటారు. అయినా మనకు అంత రిస్క్ వద్దురా. పార్టీ మూడప్ చేసి వెళ్ళిపోదాం పదరా సూర్య. సరే బండి తీ. Cheers! ఎలాగో ఒకటి సరిపోద్దా నీకు? నీ నీళ్ళ కాదురా, కుడి తాగినట్టు తాగను రా. అరే ఏమైంది సూర్య? ఏమైంది రే సూర్య? హలో, రే సూర్య ఏం కాదు రారా.
అరే మేము చూసేస్తాను, కూర్చో. అన్న ఎలా ఉంది మా బాబాయ్కి? తీసుకురావడం లేట్ అవడం వల్ల బ్లడ్ బాగా బ్లీడ్ అయ్యి చనిపోయారు. అతను పోస్ట్ మార్టం జరుగుతుంది. సూర్యుడికి ఎలా చెప్పడం అర్థం అవుతుంది. ఎరా ఎలా ఉందిరా? ఎరా బాగానే ఉంది కదా? మాట్లాడుకుంటరా? ఏం అవ్వలేదు కదా? నాకు తెలిసిరా మా నాన్నకి ఏం అవ్వదని. చెప్పండి రా, మా నాన్నకి ఏమైందిరా? రే నాన్న చనిపోయాడురా. నువ్వు చెప్పింది అబద్ధం అని చెప్పరా? నువ్వు చెప్పింది అబద్ధం అని చెప్పరా? రే నాన్న నిజంగానే చనిపోయాడు. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న. అరే జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిదిరా. అలసట వచ్చిందని ఆగిపోతే అక్కడే ఆగిపోతావు. అడుగు వేసి ముందుకు వెళ్తే గమ్యాన్ని చేరుకుంటావు. నీ గమ్యం ఏదైనా నీ ప్రయాణం ఆపకు. సూర్య అన్నయ్య లేడా? లేదు, రాలేదు. సరే గాని ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మకి టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్తున్నా. ఓ అవునా, నేను కూడా అటే వస్తాను. సరే, ఓ 5 minutesలో ఫ్రెష్ అప్ అవుతాను. సూర్య సూర్య నీకో విషయం చెప్పాలి. చెప్పు శ్వేత. సూర్య నేనంటే నీకు ఇష్టమా లేదా? సరే, ఆలోచించి చెప్తాను. అత్తయ్య సూర్య లేడా? లేడమ్మా, బయటికి వెళ్ళాడు. రే మనం ఎందుకు పడిపోయింది తెలుసా? ఎందుకురా? సూర్యగాడ వాళ్ళ అమ్మ ఎదురు రావడం వల్ల తెలుసా? అవునా? ఎందుకురా? ముగ్గురు చనిపోయిన వెధవరాలు మనకి ఎదురు రావడం అపశాసనం తెలుసా? అరే రాఘవ, నిజంగానే సూర్యగడల ఎదురు రావడం వల్ల మనం పడిపోయాం అనుకో. మనం చనిపోవాలి కానీ ప్రాణాలతో ఉన్నాం. ప్రాణాలతో ఉండడానికి కారణం వాళ్ళ అమ్మనేమో. చదువుకున్న మనమే ఇలా ఆలోచించడం తప్పురా రాఘవ. మనమే కొంతమందికి చెప్పాలిరా. ఆ రోజు ఒక్క ఫోన్ కాల్ చేస్తానన్నా కనీసం మొబైల్ కూడా ఇవ్వలేదురా మనం. అక్కడికక్కడే వాళ్ళ ఆన్ ప్రాణాలు కోల్పోయారురా. కానీ సూర్య మనల్ని ఒక్క మాట కూడా అనలేదు. అదిరా సూర్య అంటే. ఒక
నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల వాళ్ళ నాన్న ప్రాణాలు కోల్పోయాడు రా. వాళ్ళ నాన్న చనిపోయాడని వాళ్ళ అమ్మ బాధపడుతుంది, సమాజం ఈ విధంగా బాధ పెడుతుంది రాఘవ. అది కరెక్ట్ కాదురా రాఘవ. తప్పుగా ఆలోచించాను రా. మళ్ళీ ఎందుకు వచ్చావురా? సూర్య కావాలా మీకు? నిన్ను నమ్మేదలా? మీకు నమ్మకం కావాలా సూర్య కావాలా? మాకు సూర్యనే కావాలి. అన్నా వీడిని నమ్మొచ్చా? వస్తే వాడు పోతాడు, రాకపోతే వీడు పోతాడు.
కోసమే కదా ఆ రోజు మమ్మల్ని కొట్టింది. ఈరోజు నిన్ను దీన్ని కలిపేసేస్తాం. సూర్య, నేనంటే నీకు ఇష్టమా లేదా? సూర్య కావాలని నీకు? వాడి కోసమే కదా నన్ను కాదండి. నువ్వు సమ్మతైపోండి. ఒరే సూర్య, ఒక్క లవ్లోనే కాదురా, ఎడ్యుకేషన్ విషయంలో కూడా నన్ను డామినేట్ చేసావురా. నువ్వు సమ్మతైపోండి. నిన్నెంతో నమ్మానురా, మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా చూసుకున్నారా. మా నాన్న చనిపోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదురా నేను. మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మజిలీ మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము.